ధ్యాన మాతృత్వము మరియు దివ్య మాతృత్వము, గర్భంలోని శిశువుతో మాట్లాడడం, ప్రసవం, పిల్లల పెంపకం. ఆ పిల్లల పెంపకంలో ప్రేమ, గౌరవం, స్వేచ్ఛ, నమ్మకం, అంగీకారం, సమాచారం అందించడం, పరస్పర ఎదుగుదల, అవునా, సమస్థితిలో పెంచుట, శరీరం పట్ల సరైన అవగాహన, ఆధ్యాత్మిక శక్తులు, వీటన్నిటి గురించి మనము చెప్పుకున్నాము. అవునా, ఈ వీటిలో అంటే పిల్లల పెంపకంలోనే ఆధ్యాత్మిక శక్తులు, తర్వాత సరైన విద్య. అంటే ఈ సరైన విద్య అనేది చాలా ముఖ్యమైనది. మనమంతా పిల్లలకు ఎలా సంపాదించాలి అనే చదువు ఇస్తున్నాం తప్ప, ఎలా ఆనందంగా జీవించాలి, హౌ టు లివ్ అనే విద్యను ఇవ్వడం లేదు. అందువల్లే జీవితం ఇంత అస్తవ్యస్తంగా ఉంది. అవునా, చాలా ముఖ్యమైనది ఇది. మనమంతా ఏం చేస్తున్నాం చెప్పండి? పిల్లలకు ఎలా సంపాదించాలి అని చూస్తున్నాము. అంటే మనం సంపాదిస్తే వాళ్ళు ఎంజాయ్ చేయడము, సంతోషంగా ఉండడం కాదు కదా! అవునా, ఎలా ఆనందంగా జీవించాలి అనేది ఆ విద్యనివ్వడం లేదు మనం. ఏదో చదువుకోండి, ఉద్యోగం చేయండి, డబ్బులు సంపాదించండి, ఇలాగే సరిపోతుంది. అవునా? పిల్లల మానసిక వయస్సును బట్టి విద్య నేర్పించాలి. చిన్న పిల్లవాడుంటాడు. ఒక 5 ఇయర్స్ ఉంటాడు. వాడిని పట్టుకొని కూర్చోబెట్టి కొట్టి, కొట్టి చదివిస్తుంటారు. అది ఎంతవరకు సమంజసం చెప్పండి? వాడి బ్రెయిన్ ఎంత ఉంటది? చిన్న పిల్లవాడు వాడు. ఆడుకునే వయస్సు గదా! పాత రోజుల్లో అయితే 5 ఏళ్ళొచ్చినా గానీ స్కూలుకెళ్ళేవాళ్ళు కాదు. ఈ రోజుల్లో ఏంటి 2.5 ఏళ్ళు రాగానే పంపించేస్తున్నారు. అవునా? కాబట్టి మానసిక వయస్సును బట్టి మనం విద్యను నేర్పించాలి. అంతే కాదండి. సరైనటువంటి సమయంలో వాళ్ళకి అందిస్తే కష్టపడకుండానే విద్య నేర్పించవచ్చు. సరైన మోతాదులో అంటే ఎంత ఇవ్వాలో అంతే ఇవ్వాలి. అంతకంటే ఎక్కువ ఇవ్వకూడదనమాట. అంటే ఏ వయసుకు తగ్గట్టుగా ఆ వయసులోనే ఇవ్వాలి. 2 సంవత్సరాల వయసులోనే భాషా పాఠాలు లేకుండానే మాట్లాడడం నేర్చుకుంటారు. ఎందుకు? ఇంట్లో మనం ప్రతి ఒక్కరం మాట్లాడతాం కాబట్టి, వాళ్ళు పాఠం నేర్పించకుండానే అన్ని మాటలు నేర్చుకోవడం అనేది జరుగుతుంది. ఆటలు, పరిశీలన ద్వారా ఎంతో నేర్చుకుంటారు. అలా కాక ఎక్కువ సార్లు మళ్ళీ మళ్ళీ బట్టి పట్టిస్తే మెదడు కణాలకు ఒత్తిడి కలిగి పిల్లల్లో మానసిక నమూనాలు సృష్టిస్తాయి. కొంతమంది ఏముంది, ప్రతీది బట్టి పడితే సరిపోతుంది లేదు. కాదు. ఎంత అర్థం చేసుకున్నాడు పిల్లవాడు, ఎలా చెప్పగలుగుతున్నాడనేది ఇంపార్టెంట్. బట్టి పట్టి చెప్తే ఏమొస్తుంది? అది అప్పటి వరకు మాత్రమే ఉంటుంది. బట్టి పట్టి మనము స్కూల్‌కెళ్ళి ఎగ్జామ్స్ రాస్తే మధ్యలో మర్చిపోయామంటే ఇంకేమీ గుర్తుండదు. కాబట్టి అర్థం చేసుకొని ఎంత తెలిస్తే ఆ సబ్జెక్టుని అంత రాస్తే కరెక్ట్‌గా ఉంటుంది పిల్లలకి. ఇంకొకటి బట్టి పట్టించడం వల్ల వాళ్ళు ఒత్తిడికి లోనవ్వడం వల్ల మానసికంగా వాళ్ళు నమూనాలు ఏముంది బట్టి పట్టంటే అదే చెప్పింది చెప్పడం, చెప్పింది చెప్పడం, చెప్పింది చెప్పడం. కానీ అందులో ఏముంది అనేది అర్థం కాదు. అలా చేయకూడదనమాట. వాళ్ళు ఇష్టం లేకుండానే ఆ జ్ఞాపకాలు, నమూనాలు నిలిపి ఉంచుకుంటారు వాళ్ళు. అవునా? ఎంత కష్టపడి బట్టి పట్టి చదవాల్సి కాదు నాన్న. ఇప్పుడు ఏదైనా ఒక స్టోరీ చెప్పినప్పుడు, ఒక కథ చెప్పినప్పుడు ఏ విధంగా, ఏంటి, ఇది ఏ విధంగా వచ్చింది, ఏ విధంగా అయింది అనేది చెప్తే అర్థమవుతుంది. పాఠాలు కూడా ఒక కథ రూపంలాగా వాటిని తీసుకొని చెప్పామనుకోండి, పిల్లలు చాలా సులభంగా అర్థం చేసుకుంటారు. అది మైండ్‌లో పెట్టుకొని వెళ్లి రాయొచ్చు కదా! అవునా? అందుకే పిల్లల్ని ఎప్పుడు మానసికంగా ఒత్తిడి చేయకూడదు. దాని ఫలితాన్నే వాళ్ళు ఏ విధంగా అవుతారో నిర్లక్ష్యము, తిరస్కారం రూపంలో మనం ఎదుర్కొంటాం. అబ్బా! ఏం చదివిస్తే ఎప్పుడు 24 గంటలు కూర్చోబెట్టి చదివిస్తుంటదమ్మా అని. పోటీతత్వంతో ర్యాంకులను ఇచ్చి వారి ఎదుగుదల నిరోధిస్తున్న పాఠశాలలో మీ పిల్లలను చేర్పిస్తున్నాం మనము. అంతే కదా! ఇప్పుడేంటి బాగా కాంపిటీషన్ పెరిగిపోయింది. పిల్లలు ఎలా చదవాలి? నా పిల్లవాడికి ఎంత ర్యాంక్ వస్తుంది? ఏంటి అనేది ఇది ఆలోచించి అలాంటి పాఠశాలల్లో, అలాంటి స్కూల్స్‌లలో జాయిన్ చేయడం మూలంగా పిల్లల పైన స్ట్రెస్ అనేది అది ఎక్కువగా చూపిస్తుందనమాట. ఇలా వారు ఆలోచించే శక్తినంతను కూడా హరించేస్తుంది. ఆలోచించే శక్తి పోతుంది. చదువు నుండి
పిల్లల్ని ఏమి అర్థం చేసుకుంటారు పిల్లలు? ఒక బట్టి బట్టి చదవండి చాలు మీకు బాగుంటుంది అని చెప్పడం కాదు గదా! పోటీ చేస్తే అంటే అలాగే పిల్లల్ని ఇప్పుడు ర్యాంకులొచ్చే స్కూల్స్‌లో చేస్తే ఏం చేస్తారు వాళ్ళు? 24 గంటలు కూర్చోబెట్టి చదివిస్తారు. స్టడీ అవర్స్ అంటారు. అసలింక పిల్లవాడికి ఎక్కడుంటుందక్కడ? అందుకే పిల్లలకు జీవితం యొక్క అద్భుతాన్ని, మరి వాళ్ళ కలలలోని ఆనందాన్ని, చందమామ కథల మర్మాన్ని నేర్పించాలి. జీవితం అంటే చదువు ఒక్కటే కాదు. ఏ విధంగా ఉండాలి? ఎంతసేపు చదువుకున్నా కొంచెం సేపు ఎలా ఆడుకోవాలి? ఎలా మెలగాలి? అనేది కూడా మనం నేర్పిస్తే, ఓహో! అవునా! ఇలా గూడా ఉండవచ్చు. అప్పుడు వాళ్ళు స్ట్రెస్‌గా ఫీల్ అవ్వాల్సినటువంటి అవసరము ఉండదు. మరి కలలోని ఆనందాన్ని కళ అంటే ఏదైనా ఒక ఆర్ట్ కానివ్వండి, సంగీతం కానివ్వండి, మంచి సంగీతం వినడము. అలాంటిది మరి కథలు వినడము, ఇవన్నీ చేస్తే వాళ్ళకి ఇంకేముంది అందులో రహస్యం చెప్పినట్టే గదా మనము. ఇలా ఉండాలి, ఇలా ఉండాలి అని. అందుకే సహజంగానే వాళ్ళలో ఉన్నటువంటి సారాన్ని వెలికి తీయకుండా, అసహజమైన వాటిని గురించి ఎందుకు నేర్పిస్తున్నారో ఒక సరికొత్త విద్యా విధానాన్ని తయారు చేయాలి. నిజాయితీ, బాధ్యత అన్నవి వాటంతట అవే అలవడతాయి పిల్లలకు. అవునా! బాబు మీరు సంపాదించిన దాని మీద ఆధారపడడం కాదు. మీరు చక్కగా చదువుకోండి. చదువుతో పాటుగా క్రమశిక్షణ ఎలా ఉండాలి? అవునా! ఇవన్నీ చెప్తేనే గదా పిల్లవాడికి తెలుస్తుంది బిడ్డకి. లేకుంటే ఎలా తెలుస్తుందో తెలియదు. దివ్యత్వపు విలువలతో కూడిన ఆత్మ విద్యా విధానం తక్షణం మనం అమల్లోనికి రావాలి. ఇప్పుడు చూడండి చాలా స్కూల్స్‌లలో చదువు, చదువు, చదువు అని పెడుతున్నారు. కానీ నేనేమంటున్నానంటే దివ్యత్వం అంటే కొంచెం అమ్మ చదువుకున్నంత సేపు చదువుకోండి. కానీ ఒక 10 నిమిషాలు కూర్చొని ధ్యానం చేసుకోమని చెప్పొచ్చు. పాఠశాలల్లో నేర్పించకపోయినా కానీ మనం ఇంట్లో కూర్చోబెట్టొచ్చు. మనతో పాటు మనం చేసేటప్పుడు మన పిల్లల్ని కూడా కూర్చోబెట్టొచ్చు. అంటే ప్రస్తుతం మన పాఠశాలల్లో జవాబులను అందించి పని చేస్తున్నారు అంతే తప్ప, వాళ్ళని గూడా ఆలోచించుకోనివ్వట్లేదు. పిల్లల్ని స్వతహాగా ఆలోచించుకునే విధంగా చేయాలి. అప్పుడు వారికి ఏది మంచి, ఏది చెడు వాళ్ళు రాసింది తప్పా, కరెక్టా అనేది తెలుసుకుంటారు. ప్రతిదానికి టీచరే అన్ని ఆన్సర్స్ ఇస్తే పిల్లవాడికెలా తెలుస్తుంది? ఆలోచన విధానం ఎలా వస్తుంది వాళ్ళకి? కానీ వాళ్ళు పనితీరు ప్రశ్నలు అడగడం అయి ఉంటే ఇంకా లాభదాయకంగా ఉంటుంది. అంతే గదా! వాళ్ళు ప్రశ్నలేస్తూ ఉంటే టీచర్ సమాధానం చెప్తూ ఉంటే పిల్లలకి తెలుస్తుంది. టీచరే ప్రశ్న, టీచరే జవాబు అంటే అంతే గదా! ఎల్లప్పుడు గని అన్నది ప్రశ్నలో ఉండాలే కానీ జవాబులో కాదు. ప్రతిదానికి, ప్రతిదానికి మన పైన డిపెండ్ అయి ఉండకూడదు. కానీ మన పాఠశాలల్లో సరైన సమాచారం పిల్లలకు అందిస్తున్నాం. మంచిదే. కానీ వాళ్ళకు కేవలం సమాచారం మాత్రమే అందించి వాళ్ళని వాళ్ళ స్వీయ జ్ఞానంతో నిర్ణయాలు తీసుకోనివ్వండి. స్వయంగా. వారు కూడా ఆలోచించి జ్ఞానంతో, వారి తెలివితో, వారి నాలెడ్జ్‌తో నిర్ణయాలు తీసుకోవాలి. అప్పుడు ఏంటంటే, ఆహా! నేను చేసింది కరెక్టే అన్నమాట. ఇలా కూడా చేయొచ్చన్నమాట అనేది ఉంటుంది గదా! అంతే గదా! ఇప్పుడు విద్యా విధానంలో జ్ఞానం కంటే విజ్ఞానానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. విజ్ఞానం అంటే జ్ఞానం యొక్క ఆచరణ మాత్రమే కదా! కాబట్టి జ్ఞానాన్ని నిరర్థకంగా పోగు చేసుకుంటూ, విజ్ఞానాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. అది వినయాన్ని చంపి అహంకారాన్ని మిగుల్చుతుంది. ప్రస్తుతం అదే జరుగుతోంది. జ్ఞానం ఎక్కడండి? విజ్ఞానమేనా? చెప్పండి. విజ్ఞానం లేదు. జ్ఞానం మాత్రమే. తెలివి ఉండగానే ఎంత చదువుకున్నా కానివ్వండి, సంస్కారం లేని చదువు ఎంత చదివినా వేస్టే కదా! వృధాయే అది. అహంతో ఉంటే ఏం లాభం చెప్పండి?
ఎంత చదువుకున్నా సరే, సంస్కారం లేని చదువు ఎందుకు చెప్పండి? అందుకే పిల్లలకి సంస్కారం నేర్పాలి, చదువు నేర్పాలి. అన్నీ, అన్నీ ఉండాలి. అవునా? పిల్లలు బాగా చదివి వారికి మంచి మార్కులు వస్తే వారికి చాక్లెట్ ఇచ్చి ముద్దులిస్తారు. మంచి మార్కులు రాకపోతే కోపం చూపిస్తారు. అవునా? కొట్టేస్తూనే ఉంటారు. ఇవేం మార్కులు, ఏం చదువుతున్నావు, ఏం చేస్తున్నావు అని. వారు తర్వాత బాగా చదువుతారు. కానీ వారు తల్లిదండ్రుల ప్రేమ పొందాలంటే చదవాలి. లేకుంటే నేను ప్రేమను పొందలేను అని చదువుతారు వాళ్ళు. ఓహో! నేను బాగా చదివితేనే మా అమ్మ ఇష్టపడుతుంది. నేను బాగా చదివితేనే మా నాన్న ఇష్టపడతాడు. అవునా? అలా కాదు గదా! ఒక్కసారి అంటే జీవితంలో ఒక్కసారి ఫెయిల్ అయినంత మాత్రాన ఇంకెప్పుడు అట్లాగే ఉంటారని ఎందుకు అనుకోవాలి? ఆ ఫెయిల్యూర్ గూడా విజయానికి నాంది అని అనుకోవచ్చు గదా! అవునా కాదా? అలా అని చెప్పేసి దాన్ని గూడా లీనియస్‌గా తీసుకోవద్దు పిల్లలు. అవునా? తల్లిదండ్రులు ఎంత కష్టపడి చదివిస్తున్నారనేది గూడా అర్థం జేసుకోవాలి. అవునా కదా? మీరే చెప్పండి. ఎలా చదువుతున్నా? ఎంత కష్టపడి మమ్మల్ని చదివిస్తున్నారు. ఓహ్! సరే ఈసారి పోతే అమ్మా నేను కష్టపడి చదువుతాను. మళ్ళీ నేను బాగా చదివి ర్యాంక్ తెచ్చుకోకపోయినా పాసయినా చాలు గదా! అది గూడా ఉండదు కొందరిలో. అందుకే పిల్లల్ని ముద్దు చేయాలి. కానీ ఎంత చేయాలో అంతే చేయాలి. ఎంత చూడాలో అంతే చూడాలి. ప్రేమను చూపించాలి అనంటే మరి ఎక్కువ ప్రేమను చూపించి వారిని గారాబం చేసి పాడు చేయొద్దు. అంతే కదండీ! అస్తమానం అయ్యో! నా బిడ్డకి ఇదేందో, నా కొడుకు ఇట్లా అది కాదు. ఎంత ఉండాలో అంతే ఉండాలి. చదువు దగ్గర చదివే, క్రమశిక్షణ దగ్గర క్రమశిక్షణే, తినే దగ్గర తినడం అంతే. ఎంత తినాలో అంతే. బయటికెళ్తే ఉండేటటువంటి అలవాటు ఏంటి? ఎలా ఉండాలి? అనేది. పిల్లలు 10 సంవత్సరాల వయసు నుంచే తండ్రి లేదా బంధువులతో కలిసి వారు పనిచేసే ప్రదేశాలకు వెళ్లి పరిశీలించి, ఆ వృత్తులేంటి, వ్యాపారాల పట్ల అవగాహన ఏర్పరచుకోవాలి. 10 ఏళ్లొచ్చాయంటే చిన్న పిల్లవాడేం కాదు గదా! పెద్దవాడే గదా! కాబట్టి తండ్రి ఏదైనా పని చేస్తే అక్కడికి వెళ్లి అన్నీ చూసుకోవచ్చు. ఏం వృత్తి చేస్తున్నారు? ఏం పని చేస్తున్నారు మా నాన్న? వ్యాపారం పట్ల వారికి అవగాహన గూడా ఏర్పరచుకుంటారు వారు. వారికేమైనా లలిత కళల పట్ల ఇష్టం ఉంటే వాటిలో ప్రావీణ్యం సంపాదించాలి. చదువు మీద ఆసక్తి లేని పిల్లలు ఆడైనా, మగ అయినా బలవంతాన వారిపై చదువును రుద్దకూడదు. అందరూ చదువుకోవాలని లేదు కదా! ఇప్పుడు 10వ తరగతి చదువుకున్న వాళ్ళు కోట్లు సంపాదిస్తున్న వాళ్ళు లేరా? చదువు, చదువు అని అస్తమానం వెంటపడితే ఎలా? వాళ్ళు స్ట్రెస్‌కి ఫీలవుతారు పిల్లలు. ఎవరితోని చెప్పుకోలేకపోతారు. అర్థం జేసుకోవాలి. లేదా వాళ్ళకి సరైనటువంటి పరిస్థితులు కల్పించాలి చదువుకోవడానికి. చూడాలి వాళ్ళని. బలవంతం చేయొద్దు వారిపై చదువుని. మంచి స్థాయి కోసమో, ఉన్నత విద్య కోసమో అంటే ఉన్నత విద్య ఉంటేనే గౌరవమనో, ఇష్టం లేకపోయినా చదివే జీవితం అని అనకూడదు. చదివే జీవితం కాదు. ఇష్టం లేకపోయినా కూడా వారి పైన అంటే ఒక మంచి స్థాయిలో ఉండాలి నువ్వు. ఉన్నత విద్య ఉంటేనే అందరూ నిన్ను గౌరవిస్తారు. లేకుంటే లేదు అని చెప్పి వారికిష్టం లేకపోయినా కానీ ఆ చదివే జీవితం అని వారి పైన రుద్దకూడదు. బలవంతపు చదువు పిల్లల సహజ వికాసాన్ని ఆపేసి జీవితాంతం నేర్చుకోవడం పట్ల తిరస్కార భావానికి గురి చేస్తుంది. కొంతమంది తల్లిదండ్రులు చూడండి. నీకు ఎంపీసీ ఇష్టం ఉండదా అమ్మాయికి? ఏముంటుంది? ఓ ఫ్యాషన్ డిజైనింగ్ చేయాలని ఉంటుంది. వాళ్ళు ఎంపీసీ తీసుకొని నువ్వు ఇంజినీర్ గా అంటారు. ఆ అమ్మాయికి ఇష్టం ఉండదు. ఏం చేయాలి చెప్పండి? ఎవరికి చెప్తుంది ఆ అమ్మాయి పాపం? అంతే గదా! ఎవరికి చెప్తుంది ఆ అమ్మాయి? ఎవరికీ చెప్పలేదు. నాకది చెయ్యాలనుంది, ఇది చెయ్యాలనుంది. నోరు విప్పి నేను ఫ్యాషన్ డిజైనింగ్ చేస్తాను. నేను ఇంజినీరింగ్ చెయ్యను అనంటే వదిలేయొచ్చు కదా! లేదు. అలా ఉండకూడదు అని. వాళ్ళ మానన వాళ్ళనొదిలేస్తే,
ఎందుకంటే వాళ్ళకి నచ్చిన సబ్జెక్ట్‌లో ఇస్తే వాళ్ళు చక్కగా రాణిస్తారు. ఫెయిల్యూర్ అనేది ఉండదు. హ్యాపీగా చదువుకుంటారు. మన ఇష్టమున్నది వాళ్ళని చదవమంటే అయిష్టంగా చదువుతారు. అన్నిట్లలో రావచ్చు, రాకపోవచ్చు. అందుకే ప్రతి తల్లితండ్రి కూడా అర్థం చేసుకుంటూ ఉండాలి పిల్లల యొక్క చదువు యొక్క విషయంలో అన్నమాట. జ్ఞానం కోసం ఉన్నత విద్యను అభ్యసించాలే కానీ, ధన సంపాదన కోసమో, హోదా కోసమో కాదు. చదవాలా? వద్దా? అన్న నిర్ణయము ఆ బిడ్డ యొక్క స్వేచ్ఛ మీద ఆధారపడి ఉండాలి. అంతేకాని తల్లిదండ్రుల మీద కాదు. మనం ముందే చదువుకున్నాము. వారిపైన అజమాయిషి చేయకూడదు. వారిని కన్నాము కానీ వారి ఆత్మను కనలేదు. అవునా? అందుకే అది. ఇప్పుడు మనం ఏం చదువుకున్నాము చెప్పండి? సరైన విద్య. ఇప్పుడు తల్లిదండ్రులు తీరని కోరికలు. చూడండి కొంతమంది తల్లిదండ్రులకేముంటుంది, అయ్యో! నేను చదువుకోలేదు. నా పిల్లవాడికి ఇట్లా ఉన్నాడు. కనీసం నా పిల్లవాడినైనా చదివించుకొని ఒక మంచి ఉద్యోగం, ఒక హోదాలో చూడాలి అనుకుంటారు. తల్లిదండ్రులు తమ కోరికలు అంటే తమ ఆకాంక్షలు తమ పిల్లల ద్వారా తీర్చుకోవాలని అనుకుంటూ ఉంటారు. వాళ్ళు ఆశిస్తారు. తమ ఆశలు తీరడానికి పిల్లలను ఉపయోగించుకోవాలని అనుకుంటారు. అంటే వాళ్ళ ఆశలు తీర్చడానికి పుట్టిన యంత్రాలా? వాళ్ళ మనన వాళ్ళని వదిలేయొచ్చు కదా! ఎవరికి ఏది ఇష్టముంటే అది చదువుకుంటారు గదా! అలా కాదు. అంటే మీ లక్ష్య సిద్ధి కోసం అంటే తల్లిదండ్రుల యొక్క కోరికలేంటో ఆ కోరిక అది సిద్ధించడం కోసం మరొకరిని వాడుకోవాలన్న ఆలోచన మీలో కలిగిందంటే వెంటనే అది ఏంటి చెప్పండి? క్రౌర్యము, హింస మీలోనికి ప్రవేశిస్తాయి. ఎవరిని మీ స్వకార్యం కోసం సాధనాలుగా ఉపయోగించుకోకూడదు. అంటే సొంత అవసరాల కోసం. సొంత అవసరాల కోసం సాధనాలుగా ఉపయోగించుకోకూడదు. ఎందుకంటే ఎవరి లక్ష్యాలు వారికి ఉంటాయి కాబట్టి. మీకు మీ అబ్బాయి పెద్ద విద్యావేత్త కావాలని ఉండవచ్చు. కానీ అతనికి వంటలు చేయడం అంటే ఎంతో ఇష్టం ఉండవచ్చు కదా! లేదా కట్టెలు కొట్టేవాడిగా అవ్వాలనుకోవచ్చు. అలా జీవితాన్ని ఆనందంగా గడపాలనుకోవచ్చు. మరి వేరే ఏదైనా కావచ్చు. మీరు కాబట్టి బిడ్డను నిజంగా ప్రేమిస్తున్నట్లయితే వారి జీవితానికి ఏ విధంగానూ అడ్డుపడొద్దు. సరే, అలాగే కానీ నా ఆశీర్వాదాలు కూడా తీసుకొని వెళ్ళు అనండి ఏమవుతుంది? సంతోషంగా ఉంటారు కదా పిల్లలు. వారి సంతోషాలను కొనసాగనివ్వండి. ఎరుకతో ఉండడం ప్రారంభించాలి. మనం అన్నీ తెలుసుకొని ఉండాలి. ఎంతో సంతోషంతో మీరు ఉండగలుగుతారు. మరి సంతోషంతో ఉండే మనిషి శాంత స్వభావుడుగా ఉంటాడు. పిల్లలే పిల్లలే పెద్దవారు కాదు అని ఎప్పుడూ గుర్తుంచుకోండి. పిల్లలు పిల్లల్లాగే చేస్తారు. పెద్దవాళ్ళలాగా కాదు. వారు పిల్లలు. వారి దృక్పథం పూర్తిగా విభిన్నంగానే ఉంటుంది. భిన్న అభిరుచి వారికి ఉంటుంది. పెద్దలైనా వారు మీ కోరికలను, భయాలను బలవంతంగా వారిపై రుద్దే ప్రయత్నాలు ఎప్పటికీ చేయకండి. వారిని పిల్లలుగానే ఉండనివ్వండి. తరువాత వారు ఎప్పటికీ అలా ఉండలేరు. ఇప్పుడు మనమే ఉన్నాం గదా! ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఉదాహరణకి. అవునా? మనం ఉన్నాం గదా! చిన్నప్పటి నుంచి పెరుగుతూ ఎన్నో కష్టాల పాలు ఎన్నో చేసుకుంటూ అవన్నీ చేస్తూ పైకొచ్చాము. మళ్ళీ మనకు ఆ జీవితం వస్తుందా? ఆ శైశవం వస్తుందా? ఆ బాల్యం వస్తుందా? రాదు గదా! అందుకే. ఒక కుర్రాడు ఒక చెట్టెక్కి ప్రయత్నం చేస్తుంటాడు. ఏం చేస్తారు? వెంటనే భయపడతాడు. వాడు క్రింద పడి ఏదైనా కీడు జరగవచ్చు అనే భయంతో పరిగెత్తుకెళ్ళి ఆ కుర్రాడు చెట్టు ఎక్కకుండా అడ్డుపడతాడు. అవునా? ఒక పిల్లోడు చెట్టెక్కుతుంటాడు. మనమే ఎక్కడికైనా ఎళ్ళామనుకోండి బయటికి పిల్లలని తీసుకొని వెళ్ళినప్పుడు, వాడు చెట్టెక్కుతుంటాడు ఆ అబ్బాయి. చెట్టెక్కుతూ ఉంటే వామ్మో! పడతాడో ఏమో అని చెప్పేసి వెళ్లి వాని కాళ్ళు బట్టి కిందకి లాగుతారు. ఎక్కడ పైకెళ్ళనిచ్చారు. భయం. మన భయాన్ని వాళ్ళ పైన రుద్దుతున్నాం. అది అర్థం చేసుకోవట్లే. ఏమవుతుంది? ఎక్కుతూ ఉంటే మనం అక్కడే ఉంటాం గదా! చూస్తాం గదా! కానీ చెట్టెక్కడంలో ఎంత ఆవశ్యకత ఉంది? ఆ ఆనందాన్ని మీరు వారికి అందకుండా చేశారు. అయిపోయింది.
ఆ ఆనందం గురించి వారికి ఎప్పటికీ తెలియదు. అందుకే చెట్టెక్కనీయండి. వాళ్ళు ఏం చేస్తే అది చేయనండి. అలా అని ఏది పడితే అది గాదు. మనం దగ్గరుండి చూడాలి. మీకు భయం వేస్తే వెళ్లి సహాయం చేయండి. దగ్గరికి వెళ్లి చెట్టెక్కడం నేర్పించండి. దగ్గర ఉండి జాగ్రత్త వహించాలి కదా! జాగ్రత్తగా చూసుకోవాలి. కొన్నిసార్లు క్రింద పడితే వచ్చే ప్రమాదం ఏమీ లేదు. సరిగ్గా మీరు ఆపేసే ప్రయత్నం చేయడం వల్లే ఎంతో హాని కలుగుతుంది. శాశ్వతంగా. వాడి మనసులో పడిపోతుంది. అబ్బా! చిన్నప్పుడు నాకు చెట్టు ఎక్కాలని ఉండే. కానీ మా నాన్న ఎక్కనివ్వలేదు. నువ్వు పెరిగి పెద్దయ్యి జాగ్రత్తగా ఎక్కాలి ఇలా అని తెలిసినంక ఎక్కితే కాదు. ఏమి తెలియని వయసులోనే ఎక్కితే అదొక ఆనందం ఉంటుంది. పిల్లలు పిల్లల్లాగే ఉంటారు. పెద్దవాళ్ళలాగా ఎలా ఉంటారండి? అప్పుడు వాళ్ళకి మనకు తేడా ఏముంటుంది? ఉండదు కదా! వర్షంలో తడుస్తూ అటు ఇటు పరుగులు తీయాలని పిల్లలకి అనిపిస్తుంది. వర్షం వస్తే చూడండి పిల్లలు బయట ఆడుతూ ఉంటే, "జలుబు చేస్తదమ్మా లోపలికి రండి ఆడుకోవద్దు" అని గట్టిగా వారిస్తూ ఉంటాం కదా! ఆడనివ్వండి. అవునా? ఏమవుతుంది? శ్రీశ్రీ గారి 'శైశవగీతి' ఒక్కసారి మీరు వినండి. అది చదవండి తెలుస్తుంది. బాల్యంలో ఉన్నప్పుడు ఎలా ఉంటుంది శిశువు అనేది. చాలా బావుంటుంది. అందుకే చిన్న పిల్లలు ఏం చెయ్యాలనుకుంటే అది చేయనివ్వండి. కాకపోతే చేసేటప్పుడు మన దగ్గరుండాలి. వర్షంలో ఆడుకోనివ్వండి, అటు ఇటు తిరగనివ్వండి, పరుగులు తీయనియ్యండి. ఆ పిల్లలకి వర్షంలో ఏం చేయాలనిపిస్తే అది చేయనియండి. వర్షంలో తడిస్తే జలుబు చేస్తుందేమో అనే భయం మీకు పట్టుకుంటుంది. అటువంటివేమీ రాకుండా తగిన జాగ్రత్త తీసుకునే ప్రయత్నాలు చేయాలి. అంతేకాని అలా తడవాలి అనుకునే వారిని ఆపకండి. ఆడుకోనియండి. వాళ్ళకు సోల్ సాటిస్ఫాక్షన్ చిన్నప్పటి నుంచి వాళ్ళు అనుకున్నది నేను చేశాను అనేది పెద్దయిన తర్వాత యెస్ నేను కలెక్టర్ కావాలి. నేను డాక్టర్ కావాలి. నేను లాయర్ కావాలి. నేను ఇంజినీర్ కావాలి. ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ కావాలి అనే థాట్ కూడా వాళ్ళలో వస్తుంది. ఆ ఆలోచన. ఆపలేము గదా మనము. అందుకే. ఆ సంతోషాన్ని పొందలేకపోవడం ఒక విలువైన వస్తువుని పోగొట్టుకున్నట్టే పిల్లలు. కాబట్టి వాళ్ళని ఆడనివ్వండి. వాళ్ళ వయసుకు తగ్గ ఆటలు ఆడనివ్వండి. చిన్న పిల్లలు కాబట్టి దగ్గరుండి చూసుకోండి. సంతోషం గురించి మీకు తెలిసి ఉంటే ఆ తె ఆ ఎరుక మీలో ఉంటే పిల్లల ధోరణి మీకు సరిగ్గానే అర్థమవుతుంది. అంటే చిన్నప్పుడు మీరు చేయలేదని వాళ్ళని చేయనివ్వకుండా ఉండడం కాదు కదా! ఆ సంతోషం ఎలా ఉంటుంది? నిజంగా మనకి తెలిస్తే చిన్నప్పటి సంతోషం ఎలా ఉంటుందని. మనం అనుకుంటాం చెప్పండి. పిల్లలకి అంటూ ఉంటాం. చెప్తూ ఉంటాం. ఓహ్! మేము చిన్నప్పుడు వాగులు అలాంటివి వస్తే మేమెళ్లి అక్కడ ఇసుకలో ఆడుకునేవాళ్ళం. పిచ్చుకూళ్ళు కట్టుకునేవాళ్ళం. ఇసుకలో గూడు కట్టుకునేవాళ్ళం ఇవన్నీ చెప్పి. మరి వాళ్ళని గూడా అలా చేయనివ్వాలి గదా! ప్రతిదానికి భయపడితే కష్టం కదా! ఒక చిన్నారి గంతులేస్తూ, డాన్స్ చేస్తూ, గట్టిగా అరుస్తూ, కేకలు పెడుతూ ఉంటే ఆ ధ్యాస తప్పిపోతుంది. ఆ బిడ్డను కసురుకుంటారు. "హే! గోల చెయ్యకు. నోరు మూసుకో" ఇలా అంటారు. నాన్న పనిచేసుకుంటున్నారు. డ్యాడీని డిస్టర్బ్ చేయకు అని అంటూ ఉంటారు. అరే! ఆ అమ్మాయి ఆడుకుంటుంది. తన్మయత్వంలో ఉంది. తనను తాను మర్చిపోయి ఆడుతోంది. మంచిగా డాన్స్ చేస్తోంది. కేకలు పెడుతోంది. ఆడనీయండి. ఏమవుతుంది? పిల్లల్లో మానసిక వికాసం పెరుగుతుంది గదా! ఎప్పుడు చూసినా గాని మీరు చెప్పినట్టే వినడము, మీరు చెప్పినట్టే చేయడము కాదు గదా! అందుకే పిల్లల్ని వాళ్ళు ఆడుకునేటప్పుడు ఆడుకోనివ్వండి. ఆ విధంగా ఆ చిన్నారి మనస్సును వారిలో ఉరకలు వేస్తున్న శక్తి ప్రవాహాన్ని, ఆ తేజస్సును, ఆ తెలివిని, ఓ జీవాన్ని ఆపేస్తున్నారు. అది మీలోని క్రూరత్వమే కదా! మనలో క్రూరత్వమే కదా! అలా చేయకండి. ఇంకో చిన్నారి అద్భుతంగా, అందంగా, గట్టిగా పాట పాడుకుంటూ ఉంటుంది. ఎంతో వినసొంపుగా ఆ పాప పాడగలదు. అయితే ఆఫీస్ నుంచి ఎంతో ఒత్తిడి ఎదుర్కొని నీరసించి ఇంటికి వచ్చిన తల్లి చాలా అలసిపోయి ఉంటుందన్నమాట. ఆమె ఉన్న పరిస్థితిలో ఏ శబ్దాన్ని భరించలేకుండా ఉంది. కానీ బిడ్డ తనదైన ఆనందంతో పాడుకుంటూ ఉంది. బిగ్గరగా వినిపిస్తున్న ఆ పాట ఆమె చిరాకును మరింత ఎక్కువ చేసింది. వెంటనే ఆమె
ఆ పాట ఆపుతావా? నీ గొంతు వింటుంటే నాకు తలనొప్పి వస్తుంది. నోరు మూసుకొని కూర్చో అని బిడ్డపై అరుస్తుంది. నిజానికి ఆ బిడ్డ అంటే ఆ తల్లికి ఎంతో ప్రేమ. ఆ పాట ఎంతో బావుంది. కానీ ఆమె ఏ శబ్దాలను భరించలేని స్థితిలో ఉంది. అయితే ఆ చిన్నారి అదే నిజమని నమ్మింది. నేను పాడుతుంటే నా గొంతు భయంకరంగా ఉంది అని భావించి, ఆపై ఆ పాప జీవితాంతం పాటలు పాడడం మానేసింది. అలా మానేస్తేనే చుట్టుప్రక్కల వారు ఆనందంగా ఉంటారు అని ఆ పాప అనుకుంది. తర్వాత ఆ పాప మాట్లాడే విధానంలో కూడా తేడా వచ్చింది. ఆ చిన్న సంఘటన ఆ పాప జీవితంపై ఎంతగానో ప్రభావం చూపింది. అందువల్ల మీ విసుగులు మీ పిల్లలపై చూపకండి. మీ మాటలు వారిపై ఎంత ప్రభావాన్ని చూపుతాయి. దానిని మీరు ఊహించను కూడా ఊహించలేరు. అందుకే అన్నీ తెలుసుకొని ఉండాలి. ఈ సందర్భంలో మరొక విషయం గురించి కూడా మనం తెలుసుకుందాం. మొదటి బిడ్డ పుట్టిన తర్వాత కొంతకాలానికి మరొక బిడ్డను కంటారు. ఆపై తెలియకుండానే మొదటి బిడ్డ నిరాదరణకు గురైనట్లు భావిస్తుంది. ఎందుకు చెప్పండి? తెలిసి. మొదటి బిడ్డ పెద్దవాడైపోతాడు. ఒక 3 ఏళ్ళు, 2 ఏళ్ళో వస్తాయి. రెండవ బిడ్డ చాలా పురిటి బిడ్డ ఉంటుంది. అందరూ ఆ పురిటి బిడ్డని ఎక్కువగా ప్రేమగా, అభిమానంగా చూస్తారు. అప్పుడు పెద్దవాడికి ఏమనిపిస్తుంది? నేనంటే ఎవరికీ ఇష్టం లేదు ఇంట్లో. అవునా? నేనంటే ఎవరికీ ఇష్టం లేదు. అందుకే నన్నందరూ దూరం పెడుతున్నారు అని భావిస్తుంది. అప్పటి వరకు అందరి ధ్యాస మొదటి బిడ్డపై ఉంటుంది. ఒక్కసారిగా చిన్న బిడ్డపై అందరి ధ్యాస అటువైపే మరలుతుంది. అందరూ ఎన్నో కానుకలు తెచ్చి ఆ చిన్న బిడ్డని ఇస్తారు. ఇంటికి వచ్చిన వారంతా ముద్దుగా అవునా? ముందుగా మొదటి బిడ్డను పలకరించేవారు. కానీ ఇంకొక బిడ్డ పుట్టగానే వారిని చూడకుండా ఇప్పుడు నేరుగా చిన్న బిడ్డ దగ్గరికి వెళ్లి ముద్దులాడతారు. అప్పటి వరకు పెద్ద బిడ్డ మాటలు శ్రద్ధగా వినే తల్లిదండ్రులు చిన్న బిడ్డ ఏడవగానే వీరు చెప్పేది వినకుండా వెంటనే ఆ చిన్న బిడ్డ దగ్గరకు పరిగెడతారు. అప్పటి వరకు తనకే సొంతమైన తన తల్లి మరి తండ్రి ఒడిలో ఇంకొకరు ఉంటారు. దీని ప్రభావం ఆ బిడ్డ మనసుపై ఎంతగానో ఉంటుంది. మీరు మరొక బిడ్డను కన్న తర్వాత వారికంటే ఎక్కువ శ్రద్ధ పెద్దవారిపై కూడా చూపాలి. వారికి ఇటువంటి భావనలు రాకుండా అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకోవాలి. చంటి బిడ్డతో పాటు పెద్ద బిడ్డను కూడా ఒడిలో ఉంచుకోండి. ముందుగా వారిని పలకరించండి. ఇంటికి వచ్చే వారందరికీ ముందుగా పెద్ద బిడ్డని పలకరించి, ఆపై చిన్న బిడ్డ దగ్గరకు రమ్మని జాగ్రత్తగా చెప్పండి. మీరు ఎవరైనా బిడ్డను చూడడానికి వెళ్ళినప్పుడు కూడా ముందుగా పెద్ద బిడ్డను పలకరించండి. చిన్న బిడ్డతో పాటుగా పెద్ద బిడ్డకు కూడా కానుకలు తీసుకొని వెళ్ళండి. జాగ్రత్తగా ఇద్దరిపైన సమానమైన ధ్యాస ఉంచి సమయాన్ని కేటాయించండి. పెద్ద బిడ్డ ఏమైనా చెప్తున్నప్పుడు చిన్న బిడ్డ ఏడుస్తున్నా పర్వాలేదు. ఒక్క క్షణం ఆగి ఆ మాట విని పూర్తిగా విని అప్పుడు మళ్ళీ ఎత్తుకోండి. లేని పక్షంలో చాలా మనమే ఇబ్బంది పడాల్సొస్తుంది. పిల్లల్లో పడిపోతుంది చూడు. మా అమ్మకెప్పుడు మా తమ్ముడంటేనే ఇష్టం, నేనంటే ఇష్టం లేదు. మా అవునా? అక్క అంటుంది. మా అమ్మ వాళ్ళకెప్పుడు మా చెల్లి అంటే ఇష్టం. నేనంటే ఇష్టం లేదు. ఆ భావన కలగకుండా ఉండాలి అనంటే ఇద్దరిని సమానంగా చూడాలి. మీరు వింటుంటే వారు చెబుతారు చెల్లి లేదా తమ్ముడు ఏడుస్తున్నారు అని. పర్వాలేదు ఏదో చెబుతున్నావుగా చెప్పు అని పూర్తిగా వినాలి. లేదా పిల్లవాడంట అనొచ్చు గదా! అమ్మ తమ్ముడు ఏడుస్తున్నాడు. అమ్మ చెల్లి ఏడుస్తుందని వాళ్ళే అంటారు. అప్పుడు సరేనన్నా నేను ఎత్తుకొనొస్తాను. నువ్వేదో చెప్తున్నావు గదా! చెప్పు అని అనొచ్చు గదా! ఎప్పుడూ చిన్న బిడ్డ గురించే మాట్లాడకండి. ఇద్దరి గురించి మాట్లాడండి. ఇద్దరిని సమానంగా చూడండి. ఇద్దరి గురించి చర్చించండి. మీరు కొంచెం ధ్యాస ఉంచి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకొని కాస్త ఓర్పు వహించి ప్రవర్తిస్తే మారిన పరిస్థితులను తొందరగా అంగీకరించి వారు చక్కగా ఇమిడిపోగలుగుతారు. ఇటువంటి నిరాదరణ, చిన్నచూపు వంటి ప్రభావాలు వారిపై పడకుండా ఉంటాయి. అందుకే ప్రతి తల్లి, తండ్రి తన ఇద్దరు బిడ్డలను కన్నా, ముగ్గురు బిడ్డలను కన్నా అందరినీ సమానంగా చూడండి. ప్రతి వారిలో పడిపోయింది. తమ్ముడొస్తే చెల్లిని చూడదని, అక్క వస్తే తమ్ముడిని చూడదని అది కాదు కదా! అందరూ సమానమే. అందరూ సమానమే.
ఒక తల్లికి బిడ్డలంతా సమానమే తల్లిదండ్రికి. అవునా? కానీ వాళ్ళలో ఆ భావన ఎందుకు కలుగుతుంది అనేది మనం గూడా ఆలోచించాలి. అందుకే చిన్నవాళ్ళైనా, పెద్దవాళ్ళైనా అందరిని సమానంగానే చూడండి. అందరిని కూర్చోబెట్టి ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకోండి. అప్పుడు ఎలాంటి భేదాభిప్రాయాలుండవు కదా! సవ్యంగా ఉంటారు. చక్కగా పెరుగుతారు. మా ఇంట్లో అందరిని సమానంగా చూస్తారు. ఎలాంటి ఇబ్బంది ఉండదు అనేది ఎంత బావుంటుంది చెప్పండి. పిల్లలకి తల్లిదండ్రుల పైన కూడా ప్రేమ, అభిమానాలు పెరుగుతాయి. చెప్పినట్టుగా వింటారు. అవునా? ఇప్పుడు చూడండి, అన్నని చూసి తమ్ముని చూడకపోతే, తమ్ముని చూసి అన్నని చూడకపోతే, "ఆ! ఏంటమ్మా వెళ్ళు వెళ్ళు నీ కొడుకు పిలుస్తున్నాడులే. ఏం కావాలో చూసుకో నీ కొడుక్కి." ఆడపిల్లలైతే అంటారు. వాళ్ళు అలాగే అంటారు. అందుకే ఇద్దరిని సమానంగా చూడాలి కదా! ఓహ్! నీ కొడుకు పిలుస్తున్నాడు. రేపు తెచ్చిపెట్టేది నీ కొడుకే గదా! అంటే అమ్మాయి పెట్టదా? అమ్మాయి చూడదా? ఆడపిల్ల అనంగానే పుట్టగానే అక్కడ పిల్ల అయిపోయింది. కానీ పెంచి, పెద్ద చేసి, పెళ్లి చేసేంత వరకు మన పిల్లే గదా! ఒక్కసారి ఇక్కడ ఆలోచించండి. మగపిల్లవాడిని జీవితాంతం పోషించాలి. ఆడపిల్లని ఒక అయ్య చేతిలో పెడితే వెళ్తుంది. కానీ ప్రేమాభిమానాలుంటాయి. నా తల్లిదండ్రి ఎట్లా ఉన్నారక్కడ అని ఆలోచిస్తుంది. అత్తగారింటికాడ ఉన్నా కానీ. వాళ్ళు తిన్నారా లేదా అని ఆలోచిస్తుంది. ఫోను చేస్తుంది. నాన్న తిన్నారా అని అడుగుతోంది. కానీ కొడుకు ఇంట్లో ఉన్నా కూడా తిన్నవా అని అడగని పరిస్థితి కదా! ఎందుకో అలా చూడడము, ఆ భేదాభిప్రాయాలు ఎందుకు అని అడుగుతున్నాను నేను. వద్దు. ఆ భేదాభిప్రాయాలే వద్దు. ఇద్దరిని సమానంగా చూడండి. ఆడ అయినా, మగ అయినా ఎవరైనా ఒకటే. అవునా? అందుకే కాస్త ఓర్పు వహించి ప్రవర్తిస్తే మారిన పరిస్థితులను తొందరగా అంగీకరించి వారు చక్కగా ఇమిడిపోగలుగుతారు. అర్థం చేసుకోగలుగుతారు. ఎటువంటి నిరాదరణ, చిన్న చూపు వంటి ప్రభావాలు వారిపై పడకుండా ఉంటాయి. మీరు కూడా చాలా సంతోషంగా ఉంటారు. అవునా? హ్మ్. రేపు మనం ప్రతి విషయానికి వద్దు అనకండి అనే అంశంపై మాట్లాడుకుందాము. రోజు ఇదే సమయంలో 8-9 గంటల వరకి మనము చెప్పుకుందాము, చదువుకుందాము. సరేనా? ఈ ధ్యాన మాతృత్వము రచన, సేకరణ సి. దేవి సూర్య గారు. సరేనా? రేపు మనం ప్రతి విషయానికి వద్దు అనకండి అనే అంశంపై చర్చించుకుందాము, మాట్లాడుకుందాము. అందరికీ నమస్తే.